శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మనతో మన మధ్యలో ఉన్న యేసయ్యకి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తూ ఉన్నాను. మీరు కూడా శ్రద్ధ భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలలో ఈ భాగం అంతటికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఏంటి ఆ పేరంటే యేసుకు విందులో తైలాభిషేకం ప్రశంస. 3 అంశాలు ఉన్నాయి ఈ యొక్క టైటిల్లో. మొదటిది వచ్చి విందు, రెండోది వచ్చి తైలాభిషేకం, 3 మెప్పు లేదా ప్రశంస. 3 సబ్బంశాలు మనం చూస్తాం. మొదటి 2 వచనాలలో విందు, ఓకే. 3 నుంచి 6 వచనాలలో తైలాభిషేకం, ఓకే. 7 నుంచి 8 వచనాలలో మెప్పు లేక ప్రశంస. ఇవి ఈ 8 వచనాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. సో అన్నీ కలిపి ఒక పేరు పెట్టాం. చెప్పండి, యేసుకు విందులో తైలాభిషేకము ప్రశంస లేదా మెప్పు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో మీ పాదముల దగ్గరికి వచ్చాము. వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ఓకే అండి, సందర్భం ఏంటంటే యేసు ప్రభు సిలువకు వెళ్ళడానికి ఇంకా అంటే ఇది బుధవారం రోజు జరిగింది. సోమ మంగళ బుధ గురు అంటే ఇంకొక 2 days ఉంది. శుక్రవారం సిలువకి వెళ్తాడు యేసు ప్రభు. ఇది బుధవారం జరిగిన సంఘటన. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు మనం చూస్తున్న ఈ సన్నివేశం బుధవారం జరిగింది. ఇక్కడ యేసు ప్రభు బేతనియా అనే ప్రాంతానికి వచ్చారు. ఈ బేతనియా ప్రాంతానికి తరచుగా ప్రభు వస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ ప్రభువుకు చాలా ఇష్టమైన ఒక ఫ్యామిలీ ఉంది. తెలుసు కదా ఆ ఫ్యామిలీ ఏంటి చెప్పండి? లాజరు, మరియా, మార్తమ్మ. సో వాళ్ళన్నా ఈయనకి చాలా ఇష్టం, ఈయనన్నా వాళ్ళకి చాలా ప్రాణం, అంతే. మరి యేసు ప్రభు అందరినీ ఈక్వల్గా ప్రేమించాలి కదా పాస్టర్ గారు. వాళ్ళని ఏంటి అలా ప్రేమించారు? యేసయ్య పిలవని పేరెంట్ ఆయనకి పోడు, ఆయన పిలిస్తేనే పోతాడు. మనం కూడా అంతే, పిలవకుండా పోం కదా. సో వీళ్ళు ఎప్పుడు పిలుస్తుంటారు, ఆహ్వానిస్తూ ఉంటారు. అట్లా ఈ సన్నిహితం ఏర్పడింది. ఓకే, అయితే ఇప్పుడు జరిగిన ఈ విందు ఎక్కడ అన్నది ప్రశ్న. నీకు 3 పాయింట్ చెప్తాను ఇక్కడ. విందు ఎక్కడ, విందు ఎవరికి ఇవ్వాలి, విందు వల్ల ఫలమేమిటి? ఓకేనా? విందు అనే ఈ భాగంలో నుంచి 3 పాయింట్స్ మీ దగ్గర తీసుకొస్తున్నాం. మొదట ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే ఈ విందు ఎక్కడ జరిగింది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం. యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకొని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఈ వచనం చదవగా మనకి ఏమర్థమైంది? ఇంకొకటి కూడా చదువు పాప. మార్కు సువార్త 14:3 వచనం. ఆయన బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల. చాలు, ఈ 2 వచనాలు చదివితే మనకు అర్థమైంది ఏంటంటే సీమోను ఇంటిలో విందు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, ఈ సీమోను గురించి ఏమని రాయబడి ఉంది? అక్కడ కుష్టి వ్యాధి అని రాయబడి ఉంది. కుష్టి వ్యాధుల దగ్గరికి యేసు పోతాడా? పోడు. పోనీ కుష్టి వ్యాధులు ప్రజల దగ్గర తిరుగుతారా? తిరగరు. మరి కుష్టి వ్యాధి అని ఎందుకు రాయబడి ఉంది? చెప్తాను వినండి. ఈయన కుష్టి వ్యాధిగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఈయన ఏం చేశాడు? బాగు చేశాడు. ఆ స్వస్థత లేదా వచ్చిన విడుదల కొరకు కృతజ్ఞత విందు. చెప్పండి, కృతజ్ఞత విందు. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకోవాల్సిన అప్లికేషన్ ఏంటంటే కుష్టి అనేది పాపానికి పోల్చబడింది. చెప్పండి, కుష్టి అనేది పాపానికి మనం అందరం ఒకప్పుడు పాపం అనే కుష్టి కలిగి ఉన్నాం. అయితే యేసు ప్రభు ద్వారా ఆ పాపం అనే కుష్టి నుండి మనం ఏం పొందాము? విడుదల పొందాం. మరి ఎప్పుడైనా అలా విడుదల పొందిన సీమోన్ లాగా యేసయ్యకి విందు పెట్టారా మీరు? మరి సీమోను పెట్టాడు. మీరు మళ్ళీ ప్రశ్న వేయొచ్చు, పాస్టర్ గారు సీమోను విందు ఎందుకు పెట్టాడు? ఆయన శరీరధారిగా
ఉండబట్టి పెట్టాడు. యేసు ప్రభు శరీరధారిగా లేకపోయినా విందు పెట్టొచ్చు, తెలుసా మీకు ఆ విషయం? ఓకే, ఎందుకు పెట్టాలి యేసు ప్రభుకి విందు? మనం పాపం అనే కుష్టు నుండి ఏం పొందాము? విడుదల పొందాము. అందుకు యేసు ప్రభుకి మనం ఏం పెట్టాలి? విందు పెట్టాలి. ఎలా పెట్టాలో చెప్తాను. విందు, యేసు ప్రభుకి విందు ఎలా పెట్టాలి? అసలు యేసు ప్రభు విందు పెట్టమన్నాడా వద్దన్నాడా? యేసు ప్రభు ఒకవేళ విందు పెడితే ఎవరికి పెట్టమన్నాడు, ఎవరిని పిలవమన్నాడు అన్నది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకేనా? లూకాసు వార్త 14:12. లూకాసు వార్త 14:12. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను, నువ్వు పగటి విందు చేసినా, రాత్రి విందైనను, నువ్వు రాత్రికాల విందు చేసినా. ఆగమ్మ ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ సీమోను ఏర్పాటు చేసిన విందు పగటిదా రాత్రులదా? కాదు, రాత్రి విందు. చెప్పండి. దీన్ని గ్రీకులో డెప్నోన్ అనే పదం ఉపయోగించారు, అంటే రాత్రి విందు అని అర్థం, గ్రీకు వర్డ్. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు పగటి విందు చేసినా రాత్రి విందు చేసినా ఎవరిని పిలవాలో చెప్తున్నాడు. ఎవరిని పిలవాలో చదువు పాప. రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు. విన్నారా? ఎవరెవరిని పిలవద్దు? బాగా చెప్పండి. స్నేహితులు పిలవద్దు, నీ బెడ్ రిలేషన్ పిలవద్దు, ధనవంతుల్ని పిలవద్దు. ఇప్పుడు చెప్పండి, విందు చేస్తే మన ఇంటి చుట్టూ ఎవరుంటారు? ఇప్పుడు ఎవరు చెప్పుకుని వాళ్ళే ఉంటారు, అవునా? సో మళ్ళీ వచ్చిన మార్కు ఇదేమన్యాయం పాస్టర్ గారు అని అంటారా? దీని అర్థం అస్సలు పిలవద్దని కాదు. అంటే నువ్వు నిజంగా యేసయ్యకి విందు పెట్టాలి అని అంటే ఈ పద్ధతుల్లో యేసయ్యకి విందు పెట్టు. యేసయ్య హ్యాపీగా విందు చేస్తాడు మీ ఇంటికి వచ్చి, అవునా? చూద్దాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి వీళ్ళు ఎవరిని పిలవకూడదు, ఎవరిని పిలవాలి? వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారం. ఇప్పుడు యేసు ప్రభుని ఎవరిని పిలవమన్నాడు? కుంటి వాళ్ళని పిలవమన్నాడు. విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను కుంటోళ్లను పిలవమన్నాడు. వీళ్ళు తిరిగి పెడతారా మనకు విందు? వీళ్ళు తిరిగి మనకు పెట్టగలరా? ఎస్ ఆర్ నో? వై? వారు రెక్కాడితే డొక్కాడేవాళ్ళు, నిరుపేదలు వాళ్ళు తిరిగి మనకు పెట్టలేరు. అయితే మీరు అడగొచ్చు, పాస్టర్ గారు యేసయ్యని విందుకు పిలవమన్నారు, ఇందుకు పిలిస్తే వస్తానన్నారు, యేసయ్యకి మంచి విందు తయారు చేయమన్నారు, మీరేమో ఇక్కడ ఈళ్ళకి పెట్టమని యేసుప్రభు చెప్తున్నాడు. ఈళ్ళకి పెడితే యేసయ్యకి పెట్టినట్టు ఎలా అవుతుంది? ఇప్పుడు చదవమ్మ, మత్తయి సువార్త 25:40. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అన్ను. ఎవరు పెట్టినట్టు విందు? ఈరోజన్నా ఒక తీర్మానం తీసుకోండి, ఇక మీదట నేను యేసయ్యకి మంచి విందు పెడతాను. ఇప్పుడు మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ఇలా చేస్తే ఫలం ఉంటుందా? చదువు పాప. మత్తయి సువార్త 10:42. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు. ఈ చిన్నవాడు అంటే అర్థం యేసు ప్రభును నమ్మిన వారు ఎవరైనా సరే, తిరిగి పెట్టలేని వాళ్ళు కావచ్చు, వారు దేవుని సేవ చేసేవాళ్ళు కావచ్చు. అర్థమైందా? అలాంటి వాళ్లకు మీరు చేస్తే ఏమన్నాడు? వీనిలో ఒకనికి మీరు చేస్తే నాకు చేసినట్టే. ఆల్రెడీ ఇందాక చదివాం. ఇక్కడ ఏమన్నాడు? వారికి రావలసిన ఫలము పోగొట్టుకొనడనే నిశ్చయముగా మీతో చెప్పు. ఈ విందుకు నీకు ఫలం ఉంది. ఇందాక మనం చదివిన దాంట్లో నీకు ఫలం లేదని ఉంది. నువ్వు గొప్పవాళ్ళని పిలుస్తావు, మళ్ళీ పిలుస్తారు. నీ స్నేహితులు పిలుస్తావు, మళ్ళీ పిలుస్తారు. సో నీకేం లేదు, ఫలము లేదు. బట్ దీనికి నీకు ఫలం ఉంది. ఇక్కడ ఉంది, పరలోకంలో కూడా నీకు ఫలం ఉంది. ఓకే, 2 వచనాల సారాంశం ముగిసింది. ఇప్పుడు 3 నుంచి 6 వచనాలు, 2వ భాగానికి వచ్చాం. ఈ విందులో యేసు ప్రభు భోజనానికి కూర్చున్నారు. అప్పుడు లాజరు కూడా ఈ విందులో ఉన్నాడు. మార్తమ్మ ఇక్కడ పరిచర్య చేస్తుంది. ఆ టైములో మరియమ్మ యేసు ప్రభుకి తైలాభిషేకం చేసింది. ఓకేనా? 3వ వచనం స్టార్ట్. 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు. సేరున్నారంటే 1/2 లీటర్ అని అర్థం. చాలా కాస్ట్లీ. చాలా కాలం కష్టపడాలి అంత అత్తరు కొనాలంటే. మనం మిగతా సువార్తలు చదివితే తల మీదనే ఉంది, ఇక్కడేమో పాదాల మీద. అంటే అర్థం ఏంటి? అక్కడ పోసింది, పాదాలకు కూడా పోసింది. సరే, ముఖ్యంగా ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. 1, అత్తరు పాదాల మీద పోసింది. 2, తల వెంట్రుకలతో తుడిచింది. 3, ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. 3 పాయింట్స్. ఓకేనా?
ఒక్కొక్కటి వివరిస్తాను. నెంబర్ 1, ఇప్పుడు యేసు ప్రభు పాదాల మీద పోసిన అత్తరు దేనికి సూచనగా ఉంది? బాగా ఆలోచించండి, దేనికి సూచనగా ఉంది? ఇప్పుడు చూడండి, చాలా విలువైన అత్తరు. విలువైన అత్తరు యేసయ్య పాదాల దగ్గరకు పోసింది అని అంటే ఈమెలో ఏం కనబడుతుంది? దీనత్వం. యేసు ప్రభు మన నుండి ఏం కోరుతున్నాడండి? దీనత్వం. మీకు తెలుసు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడకుండా చెప్పగలరు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనత్వం కావాలండి, దీనత్వం. దీనత్వం ఎందుకు అని మీరు ప్రశ్నించవచ్చు. ఆ దీనత్వం ఉంటేనే యేసు ప్రభు మనతో ఉండగలడు, లేదంటే ఉండలేడు యేసు ప్రభు. ఎక్కడుంది ఈ మాట? యెషయా గ్రంథం 57:15. యెషయా గ్రంథం 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను. ఎవరు ఎక్కడ ఉంటాడంటే యేసు ప్రభు? దీన మనస్సు గల్ల వారి యొద్దను నేను నివాసము చేయొచ్చు. ఎంత మంచి మాట అండి. ఇంకొంచెం లోతుగా వెళదాం. చదువు పాప. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై. నోటీస్ పాయింట్ ఎవరన్నారు? ఏనంట? నలిగిన హృదయం. ఐ యామ్ ఎ సిన్నర్. అయ్యా, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు నీతిమంతుడవు, నువ్వు సత్యదేవుడవు, నిన్ను ప్రభువా అని పిలుచుటకు నాకు అర్హత లేదు. ఆ దివ్యమైన పరలోక పట్టణాన్ని దేవదూతలు దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూడలేక అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడినని గుండెలు బాదుకున్నాడు. ఎవరు? యెషయా. అధ్యాయంలో. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, నేనెవరినో గుర్తించగలిగితేనే దీనత్వం. నేనెవరిని? జన్మ పాపిని, కర్మ పాపిని, భవిష్యత్ పాపిని. నాలో ఏ మంచి లేదు, నాలో ఏ మంచి లేదు, నాలో ఏ మంచి లేదు. దీనత్వం, దీనత్వం, దీనత్వం. మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ఇది దేవుడు కోరుకుంటున్నాడా? ఎస్. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడినది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నడుచుకో. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు అడుగుతున్నాడండి, దేవుడు కోరుకుంటున్నాడండి, దేవుడు కోరుకుంటున్నాడా? దేవుడికి ఏది ఇష్టమో అదే చేస్తుంది మరియమ్మ. లాజరు సహోదరి మరియమ్మ, మళ్ళీ యేసయ్య కన్న మరియమ్మ అనుకుంటారేమో. ఇప్పుడు పాయింట్ 1 కదా, పాయింట్ 2కి వస్తాను చూడండి. అలా పోసిన తర్వాత ఏం చేసింది ఆమె? తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. ఈ తల వెంట్రుకలు దేనికి సూచనగా ఉన్నాయి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఈయబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. విన్నారా? ఘనతకును మహిమకు సూచనగా ఇవ్వబడ్డాయి స్త్రీకి తల వెంట్రుకలు. అందుకే కత్తిరించుకోకూడదు. ఇప్పుడు ఆమె ఘనతను, ఆమె మహిమను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది? యేసయ్య పాదాల దగ్గర పెట్టింది. ఎంతగా తగ్గించుకుందండి. అందుకే స్త్రీ జాతిని దేవుడు హెచ్చించాడండి. దేవుని పిల్లలారా, ఆ తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడవడానికి గల కారణం ఆమె స్థితి ఆమెకి తెలుసండి. ఆమె స్థితి ఆమెకి తెలుసు. నీ స్థితిని గుర్తించావా? నీ హృదయ అంతరంగ లోతుల్లోనికి వెళ్ళి నువ్వు ప్రభు పాదాల మీద పెట్టగలిగావా? నీ హృదయాన్ని పెట్టగలిగావా? ఆ తర్వాత ఏమయ్యింది? ఏ సువాసన అయితే యేసయ్య పాదాల మీద, ఆయన తల మీద పోసిందో అత్తరు, అన్న ఇల్లంతా దేంతో నిండిపోయిందట? సువాసన. ఈ ఇంటిలో ఉన్న ఈ సువాసన దేన్ని సూచిస్తుంది? మీకు 3 పాయింట్లు చెప్పాను వరుసగా. 1, పాదాల మీద పోసిన అత్తరు దేన్ని సూచిస్తుంది? దీనత్వం. 2, తల వెంట్రుకలతో తుడిచిన ఈ యొక్క స్థితి దేన్ని సూచిస్తుంది అని అంటే తనకున్నదంతా ప్రభు పాదాల మీద పెట్టి తను తానేం చేసింది? తగ్గించుకుంది. ఇప్పుడు 3, ఈ సువాసన దేన్ని సూచిస్తుంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి
పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను విన్నారా? అప్పగించుకొనెను. ఇప్పుడు ఆమె అర్పించిన ఈ అత్తరు లేక ఈ తైలము దేని సూచిస్తుందంటే, యేసయ్యా నీవు నా కోసం మరణించబోతున్నావు. ఏమండి, శిష్యులు దాన్ని నమ్మలేకపోయారు, కానీ ఈమె నమ్మింది. ఆయన మరణ వార్త చెప్తే వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. యేసు ప్రభు మరణించకుండా మన బ్రతుకులు సువాసనగా మారవు. మనము పరిమళ వాసనగా ఉండుట కొరకై మన కొరకు తను తాను అప్పగింది. యేసు ప్రభు చనిపోవడానికి రీజన్ ఇదండి. చెప్పండి, మనం ఏమవ్వాలి? పరిమళ వాసన, సువాసనగా మారాలి. ఇప్పుడు చూడండి, ఆ ఇల్లంతా దేంతో నిండిపోయిందండి. ఇప్పుడు చెప్పండి, ఈమె హృదయంలో ఏముంది? దీనత్వం. ఈమె హృదయంలో ఏముంది? తగ్గింపు. ఇప్పుడు ఈ హృదయంలోకి ఎవరు వచ్చేసారు? యేసయ్య. ఆ యేసయ్య ఉన్న ఈ ఇంటిని బట్టి మన బ్రతుకు, మన జీవితం, మన ప్రవర్తన ఇతరులకు పరిమళ వాసనగా మారుతుంది. మన సహనములో ఆ వాసన కనబడుతుంది, మన ప్రేమలో ఆ వాసన కనబడుతుంది, మన క్షమాగుణములో ఆ వాసన కనబడుతుంది, మన దీర్ఘశాంతములో ఆ వాసన కనబడుతుంది. మనము భరించినప్పుడు, సహించినప్పుడు, ఓర్చుకున్నప్పుడు ఆ వాసన, ఆ పరిమళ వాసన బయటికి కనబడుతుంది. అర్థమైందండి? ఓకే. ఇందులో ఇంతవరకు మనం ఏం చూసామంటే ఏ చూసాం, ఇప్పుడు బి చూస్తున్నాం. ఏ అంతా ఏంటంటే తైలాభిషేకం. మరియమ్మ ఏం చేసింది? ప్రభువుతి తైలముతో అభిషేకం చేసింది. ఈ టైంలో ఆమెకు ఆటంకం జరిగింది. ఇది 3వ వచనం అయిపోయింది కదా. 4 నుంచి 6 వచనాలు. ఇప్పుడు అభ్యంతరపరచుట. ఈ మంచి పనికి ఏమొచ్చాయి? అభ్యంతరాలు. చెప్పండి, మంచి పనికి ఏమొచ్చాయి? అభ్యంతరాలు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఇలా బ్రతుకుతుంటే నీకు అభ్యంతరాలు వస్తాయా? ఎస్ ఆర్ నో? నువ్వు ఇలా జీవిస్తుంటే నిన్ను ప్రజలు అభ్యంతరం పెడతారా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు అభ్యంతరం స్టార్ట్ అయింది. ఇలా ఈమెను అభ్యంతరం పెట్టింది ఎంతమందో చెప్పగలరా? అభ్యంతరపరిచిన వాళ్ళు ఎవరెవరు? ఇప్పుడు మనం చదివిన ఈ భాగంలో 4-5 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 4-5. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను విన్నారా? ఒకడు ఎవరు? ఇస్కరియోతు యూదా. అభ్యంతరం పెట్టాడా? నెంబర్ 1. నెంబర్ 2, మత్తయి సువార్త 26వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 8వ వచనం. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? విన్నారా? ఇప్పుడు ఇక్కడ అభ్యంతరం వ్యక్తం చేసిన వ్యక్తి ఎవరు? ఇస్కరియోతు. అక్కడ అభ్యంతరం చేసింది ఎవరు? శిష్యులు. మార్కు సువార్త 14వ అధ్యాయము 4వ వచనం. అయితే కొందరు కోపపడి. ఇప్పుడు చెప్పండి వరుసగా. నెంబర్ 1 ఒక్కరు, నెంబర్ 2 శిష్యులు, నెంబర్ 3 కొందరు. ఓకే, వినండి దేవుని పిల్లలారా, ఇక్కడ 3 గుంపులు ఆమెకి అభ్యంతర కారణమయ్యారు. వినండి, యూదా అభ్యంతరములో ఏం కనబడుతుంది? వాడు దొంగ. నోట్ దిస్ పాయింట్. శిష్యుల అభ్యంతరములో ఏం కనబడుతుంది? బీదల పట్ల వారికి ఉన్న మక్కువ. ఎందుకంటే ధర్మశాస్త్రములో బీదల పట్ల ఎలా ఉండాలో దేవుడు క్లియర్గా చెప్పాడు. బట్ ఇతను బీదల పట్ల దయగలిగి ఇతను చెప్పలా. ఎవరితను? ఇస్కరియోతు యూదా. బట్ వాళ్ళు చెప్పింది ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రంలో ఉంది, అందుకని చెప్పారు. సరే, నేను తర్వాత తీసుకొస్తాను బీదల గురించి లాస్ట్లో. ముందు కాంటెక్స్ట్లో ఉండిపోదాం. ఇప్పుడు పాయింట్ 1 ఏం చూసాం? మంచికి మనకి ఏమొస్తాయి? అభ్యంతరాలు వస్తాయి. ఏమండి? సరే, ఇంకొంచెం లోతుగా వెళదాం. పాయింట్ 1లో ఏం చూసాం? అభ్యంతరాలు ఎవరి వల్ల వచ్చాయి. ఇప్పుడు పాయింట్ 2లో, అంటే బిలో పాయింట్ 2, ఇక్కడ మీరు గమనించండి. అభ్యంతరాలు అనేవి రావడానికి కారణాలు ఏంటి? పాస్టర్ గారు, వీళ్ళు శిష్యులు వాక్యం వినలేదా? విన్నారు. మిగతా వాళ్ళు వాక్యం వినలేదా? విన్నారు. చర్చి వాళ్ళు వాక్యం వినరా? వింటున్నారు. వీళ్ళకి వాక్యం తెలియదా? తెలుసు. వీరు బల్ల తీసుకోరా? తీసుకుంటారు. వీరు పశ్చాత్తాపడరా? పడతారు. మరి ఎందుకు అభ్యంతరంగా ఉంటారో ఇంకొకరికి వీళ్ళు చెప్తాను. రీజన్ ఏంటి? కారణం ఏంటి? కాజ్ ఏంటి? మత్తయి సువార్త 12వ అధ్యాయం 34. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగ మంచి మాటలు పలుకోగలరు? విన్నారా? హృదయమందు నిండి. వినండి, చింత చచ్చినా
మనము రక్షింపబడిన తరువాత వెంటనే పెను మార్పులు అందరికీ రావు. మొదట శరీర సంబంధాలుగా ఉంటాం, తర్వాత ప్రకృతి సంబంధాలు అవుతాం, తర్వాత ఆత్మ సంబంధాలు అవుతాం. అంటే క్రమక్రమంగా మనిషి రూపాంతరము చెందుతాడు. ఆ టైంలో ఇంకొకరికి ఏమైపోతాడు ఈ వ్యక్తి? అభ్యంతరం. కొందరు చివరిదాకా సాతాను ఏజెంట్లుగానే పనిచేస్తారు. అవును, నేను ఏమైనా అర్థం చెప్పానా? చదువు పాప. యోహాను సువార్త 13:2. యోహాను సువార్త 13:2. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి కనుక. ఈడు ఎప్పటి నుంచి ఉన్నాడు? స్టార్టింగ్ నుంచి ఎప్పటి దాకా ఉన్నాడు? ఎండింగ్ వరకు. ఎవరికి ఏజెంట్గా పనిచేస్తున్నాడు? సాతానికి. అంటే ఇప్పుడు ఆలోచన ఎవరిది? సాతాన్. ఎవరిలో పుట్టించాడు? యూదా ఇస్కరియోతులో. ఎలాగే ఆలోచనలు పుట్టిస్తాడు? ఆటంకం, అభ్యంతరం, సేవకు అభ్యంతరం, పరిచర్యకు అభ్యంతరం. అర్థమైందా? ఎదుగుదలకు అభ్యంతరం. ఒక బిడ్డ దేవునిలో ఎదుగుతుంటే నేను ఏం కాకూడదు? అభ్యంతరం. ఆ బిడ్డ నమ్మకంగా సేవ చేస్తుంటే ఆ బిడ్డ మీద ఏం చేస్తారు? రకరకాల అపనిందలు వేస్తారు. దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, అభ్యంతరానికి 2 కారణాలు చెప్పాను. 1 చెడిన హృదయం, 2 చెడు ఆలోచన. చెప్పండి. 1 చెడిన హృదయం, 2 చెడు ఆలోచన. వీటికి అభ్యంతరానికి కారణం. మనం ఎప్పుడైతే లూసిఫర్కు చోటిస్తామో, చెప్పండి, ఇప్పుడు మనం ఇంకొకరికి ఏమైపోతాము? వీళ్ళు ఎంత తెలివిగా మాట్లాడతారంటే మేము పైనుంచి ఊడిపడ్డ పరిశుద్ధుల్లా మాట్లాడతారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? అభ్యంతరపరిచి అన్నాడు కదా ఇప్పుడు. ఏమని? ఇది ఎలా ఇంత ఖరీదైన దాన్ని పాదాల మీద పోస్తావో, దీన్ని అమ్మి బీదలకు బయనే. వాళ్ళకి ఎట్టనిపిస్తుందా? బీదలంటే ఎంత ఇష్టము. వీడు కడుపులో ఎంత ఉంది? ఏంటిది? దొంగ. వీడు పని ఏంటి? ఎప్పటి నుంచో యేసు ప్రభుకు తెలియదా వీడు దొంగ అని? వాడికి ఎందుకు ఇచ్చాడు డబ్బులు సంచి? దేవుని పిల్లలారా, బాగా వినండి. మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఎవరికైనా అభ్యంతరంగా ఉన్నానా? ఉంటే ఏం జరగద్దో చెప్తా, వినండి. మత్తయి సువార్త 18:7. మత్తయి సువార్త 18:7. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ. విన్నారా? అభ్యంతరం వలన ఏమొస్తుందటండి? శ్రమ. ఇప్పుడు నేను మీకు అభ్యంతరం అయితే నాకేమొస్తుందండి? మీరు నాకు అభ్యంతరం అయితే మీకేమొస్తుందండి? శ్రమ. ఓకే, పార్ట్ 2 అయిపోయింది. పార్ట్ 3 ఫైనల్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ప్రశంస లేక మెప్పు. యేసయ్య మరియమ్మని ఏం చేశాడు? మెచ్చుకున్నాడు. ఓకే, యేసయ్య మెప్పు మరియమ్మకు దక్కింది. ఓకేనా? మొదటి చూద్దాం. 7వ వచనం చదువు నాన్న. 12:7. కాబట్టి యేసు నన్ను పాతపెట్టు దినమున ఆమెను దీని నుంచుకొననీయుడు. విన్నారా? ఏం మెచ్చుకున్నాడు? ఇప్పుడు ఈమె చేసింది యేసు ప్రభు ఆటంకపరిచాడా? అంగీకరించాడా? ఈమె చేసింది ఆస్వాదించాడా? లేకుంటే నువ్వు చేసింది తప్పు అన్నాడా? ఈమె చేసింది దేనికి ఉంచుకొని ఇమన్నాడు? నన్ను పాతిపెట్టు దినము. అది బుధవారం జరిగిందమ్మా. అంటే గురు శుక్రం, ఇంకెంత ఉంది? 1 డే. అంటే దీని అర్థం ఏంటి? సింపుల్ ఆన్సర్ మీకు అర్థమేంటి చెప్తాను. యూదులకు ఒక ఆచారం ఉంది. చనిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో బాడీని మొత్తం నింపేస్తారు. ఎందుకు? మనలాగా భూమిలో పెట్టరు. వాళ్ళు ఏం చేస్తారు? రాతిలో పెడతారు. గొప్పవాళ్ళు అయితే కొండను తొలిపిస్తారు. అట్లా. అప్పుడు రాతిలో పెడితే ఏమొస్తుంది బయటికి? బ్యాడ్ స్మెల్. అంటే ఈ సువాసన ఏం చేస్తుందంటే బ్యాడ్ స్మెల్ని చంపేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈమె ఏమంటున్నాడు యేసు ప్రభు? నన్ను పాతిపెట్టు దినమునకు ఉంచుకోనిమ్ము అంటే అర్థం ఏంటి? ఈమె నా మరణాన్ని చెప్పండి నమ్మింది. ఆ రోజు చేసే పని ఈరోజు చేస్తుంది అంటున్నాడు ఆయన. ఓకే, పాయింట్ 1. పాయింట్ 2, 26:10. మత్తయి సువార్త 26:10. ఒక మంచి కార్యం. ఏమన్నాడండి? ఇది ఒక మంచి కార్యం. వినండి దేవుని పిల్లలారా, ఇక్కడ ఆయన పాయింట్ 1లో ఏమన్నాడు? నన్ను పాతిపెట్టు దినమునకు ఉంచుకొనిమ్మన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఈమె చేసింది చాలా మంచి కార్యం అన్నాడు. నెంబర్ 3, మార్కు వార్త 14:9. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని. విన్నారా?
ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని అబద్ధాలాడి యేసయ్య చనిపోలేదన్నా, ఇప్పుడు ఇది హిస్టారికల్గా జరిగిన సంఘటన అండి. ప్రపంచమంతా మారిపోగిపోతుంది. ఆమె యేసయ్యకు రాసిన ఈ అత్తరు ఆయన భూస్థాపనకు సంబంధించింది అని. అంటే యేసుప్రభు చనిపోయేదాడా? ఎస్. ఆయన తిరిగి లేచాడా? ఎస్. యేసయ్య మరణించకపోతే ఈరోజు మనకేం లేదండి. విమోచన లేదు, రక్షణ లేదు, నిత్యత్వం లేదు, పరలోకం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. డబ్బు, కులము, ధనము ఇవన్నీ ఇస్తాయండి మనకు ఆనందం? ఇచ్చే పని అయితే అందరూ కొనుక్కోరా డబ్బున్న వాళ్ళందరూ? అందుకే అయ్యో ఇప్పుడు నవ్వుతున్న వారులారా మీరు ఏడ్చెదరు, ఇప్పుడు ఏడ్చుచున్న వారులారా మీరు నవ్వెదరు. అయ్యో ధనవంతులారా మీరు కోరిన సుఖము అనుభవిస్తున్నారు, మీరు ఏడ్చెదరు. దేవుని పిల్లారా, ఇక్కడ కూర్చున్న మీరు ఎంత ధన్యులు, ఎంత ధన్యులు. యేసయ్య మరణ పునరుద్ధానమును విశ్వసించుట ద్వారా మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తారు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తారు. ఓకే, ఇప్పుడు మెచ్చుకున్నాడా? చెప్పండి, మాట్లాడరేంటి? మెచ్చుకున్నాడా? ఇప్పుడు చెప్పండి, ఎవరు మెప్పు కోరి మనం దేవునికి మంచి సేవ చేయాలి అనగా మంచి కార్యం అనంది అక్కడ. ఈమె నా కొరకు ఏం చేసింది? ఒక మంచి కార్యం. ఒక ఆత్మ రక్షించడం మంచి కార్యం కాదా? ఒక ఆత్మను బలపరచడం మంచి కార్యం కాదా? ఒకడు ఆధ్యాత్మికంగా పతనమైపోతుంటే వాళ్ళని పైకి లేపడం మంచి కార్యం కాదా? ఒక దేవుని 10 మందిని దేవుని సన్నిధికి నడిపించడం మంచి కార్యం కాదా? చూడండి, అగ్నిలో లాగినట్టు కొందరిని లాగడం మంచి కార్యం కాదా? ఓకే, ఆ తర్వాత యేసు ప్రభు బీదల దగ్గరకు వచ్చేసాడు. ఓకేనా? 8వ వచనం చదువు, ముగించుకుందాం. 8వ వచనం చదువు, యోహాను సువార్త 12వ అధ్యాయం 8వ వచనం. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం లాస్ట్లో ఏమన్నాడు? యుగ సమాప్తి వరకు నేను సదాకాలము. మరి ఇక్కడేమన్నాడు? నేను ఎల్లప్పుడూ మీతో ఉండన్నాడు. మత్తయి సువార్త 28లో ఏమన్నాడు? అంటే యేసయ్య అబద్ధాలు ఆడతాడా? అంటే ఏది గుర్తొస్తే చెప్పేస్తాడు ఆయన? ఏం బోధలేండి బాబు. ఫిజికల్గా ఉండను, ఆత్మస్వరూపిగా ఎల్లప్పుడూ ఉంటాను. అదే మనకు పరిణితి చెందనప్పుడు ఇలాగే అపార్థము చేసుకుంటాం. ఆధ్యాత్మిక పరిణితి ఉన్నప్పుడే అర్థం చేసుకుంటాం వాక్యం. వినండి, ముగిస్తున్నాను. ఇప్పుడు బీదల పట్ల ఆయన ఏం చూపమంటున్నాడో చూడండి. ఇప్పుడు బీదలను ఆయన చూడమంటున్నాడా, చూడొద్దంటున్నాడా? ఏం చెప్తున్నాడు? బాబు, ఇప్పుడు భౌతికంగా నేను ఎందుకు వచ్చాను? మీకోసం చనిపోవడానికి. ఇప్పుడు ఈ పని మళ్ళీ చేయగలదా మరి అమ్మ? ఎస్ ఆర్ నో? అసలు అవకాశం దొరుకుద్దా? ఇప్పుడు మీకు చెప్తున్నా, మీరు ప్రభువు కొరకు ఏదైనా చేసే అవకాశం దేవుడిస్తే దాన్ని పోస్ట్ పోన్ చేయకండి. మరియమ్మ ఎవరిని పట్టించుకోకుండా ఏం చెయ్యాలది చేసింది. ఆ గొప్ప మెప్పును, ప్రశంసను పొందుకుంది. మీరు పరలోకములో అదే పొందుకుందురుగాక. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయొద్దండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ బీదల విషయంలో ప్రభు ఎంత చక్కగా చెప్పాడో. అసలు బీదల గురించి బైబిల్ ఏం చెప్తుందో త్వరగా చెప్తాను. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. బీదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. విన్నారండి? ఇందాకేం చూసాం స్టార్టింగ్లో? బీదలకు విందు పెడితే నాకు పెట్టినట్టు అన్నాడు. ఇక్కడేమో బీదలకు ఇస్తే నాకు ఇచ్చినట్టు అంటాడు. ఏంది ప్రభువా? యేసయ్యకి అప్పిస్తున్నామా మనమా? బైబిల్ చెప్తుంది తిరిగి ఇవ్వాలని ఎవ్వరు ఇవ్వద్దని చెప్తుంది బైబిల్లో. మీరు చేయాలి అనుకుంటే వాళ్ళు తిరిగి నాకు ఇవ్వకపోయినా పర్వాలేదంటేనే హెల్ప్ చేయండి. దేవుని నామాన్ని నవ్వులు పాలు చెయ్యొద్దు. ఆయన ఏమన్నాడు తెలుసా? వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. నువ్వు అలా చేసినందుకు నేను నీకు చేస్తా. వా, ఏమి ఆశీర్వాదం అండి. ఇంకా లోతుగా చెప్తాను, చదువు పాప. కీర్తన గ్రంథం 41:1. కీర్తన గ్రంథం 41వ కీర్తన 1వ వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. మీకు అర్థం చెప్పనా? ఒక ప్రమాదం జరగబోతుందండి. ఈ బీదల పట్ల నీకున్న ప్రేమను బట్టి ఆ ప్రమాదం తప్పితే హాస్పిటల్ కట్టాల్సిన లక్షల డబ్బు ఆపేస్తాడు.
దేవుని జ్ఞానం అండి. దేవుడు ఎంత చక్కగా రాయించి పెట్టాడు మన కోసం. ఇంకా లోతుగా చెప్తాను మీకు, ఓకేనా? చూడండి, ఒక సీక్వెన్స్లో వెళుతున్నాం. మొదట ఏం చూసాం? దేవుడికి ఇస్తే బాకీ అంట. ఆయన మనకు బాకీ అండి బాబు. బీదలను కనికరించేవాడు యెహోవాకు. అప్పుడు ఆయన మనకు బాకీ, మనం ఆయనకు బాకీయా? మనం ఆయనకు బాకీ. కానీ ఆయన చెప్పుకుంటున్నాడు ఈ కాంటెక్స్లో, నేనే మీకు బాకీ అని. బాబోయ్, బాకీ తీర్చుకుంటా. సెకండ్ పాయింట్లో ఎలా? నీకు ఆపద వచ్చినప్పుడు తప్పిస్తా. ఇంకెలా తీర్చుకుంటావు ప్రభువా నీ బాకీ? చూద్దాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనం. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయు నీ ప్రయత్నములన్నింటిలోనూ కార్యములన్నిటిలోను, నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించును. అమ్మయ్యా, పాఠం సమాప్తం.